Hello to all, welcome to our channel Viju Rock Movie Reviews. Review of the movie Sundara Master, acted by Vaiva Asha garu and Divya Sripada garu and directed by Kalyan Santosh garu. Movie run time వచ్చేసి 2 hours 5 minutes. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా సుందరం మాస్టర్ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకేగానే ఉంది. వైవా ఆశా గారు డెబ్యూ మూవీ ఇది, అంటే హీరోగా డెబ్యూ మూవీ ఇది. అండ్ ఈయన యూట్యూబర్ కమ్ యాక్టర్ అయిన వైవా ఆశా గారు వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు క్లాస్మేట్. సో ఒక ఇంటర్వ్యూలో అయిన చిరంజీవి గారు అయితే ఈ విషయం అయితే రివీల్ చేయడం జరిగింది. అంటే ఆయన ఒక సపోర్టింగ్ చాలా మూవీస్లో చేస్తున్నారు కదా, దానిలో కూడా అన్నిటి కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. సో ఈ మూవీలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గానే ఉంది. సో చాలా బాగా చేశారు. అండ్ ట్రైలర్ కట్ చూసాక నేనేమనుకున్నానంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఒక రేంజ్లో ఉంటుంది మూవీ అనుకున్నాను, బట్ మూవీ అయితే అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అండ్ మూవీ స్టార్టింగ్లో అయితే ల్యాగ్ అండ్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది, కనెక్టింగ్ ఉండదు అండ్ ఫీల్ అయితే వస్తుంటుంది. మూవీలో అయితే మెయిన్ పాయింట్ వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫన్నీ ఎక్కువగా హైలైట్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఏమైంది అంతగా వర్కౌట్ కాలేదు అనిపించింది. సో మనకి ఏమనిపిస్తుంది, రిపీటెడ్గా ఉంటే కొన్ని అయితే వస్తున్నాయేమో అనిపిస్తుంది. సో అంతగా మనకి ఇంప్రెస్గా చేయలేకపోయింది. అంత ఫన్ పార్ట్ ఏదైతే ఉంటుందో కొన్ని సీన్స్ అయితే దగ్గర అయితే బాగానే నవ్వుకుంటాం. అండ్ సో మనకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండదేమో ఆ ఫన్ మీద. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా వెళ్తుంటుంది, అదేదో వెళ్తుంది స్టోరీని వెళ్ళిపోతుంటుంది. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో బాగానే ఉంటాయి, మంచి మెసేజ్ ఓరియంట్ ఉంటుంది. ఆ మెసేజ్ వల్ల అయితే బాగానే అనిపిస్తుంది అన్నమాట మూవీ అయితే. సో ఎవరైతే మూవీ చూస్తుంటారో వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను మెసేజ్ మాట్లాడుతాను. అండ్ కాన్సెప్ట్ డిఫరెంట్గా తీసుకున్నారు. స్టోరీ అయితే చాలా స్లోగా వెళ్తే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో ఎగ్జిక్యూటివ్ కరెక్ట్గా లేదనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ అయితే బాగుంది, ఒక మెసేజ్ వల్ల బాగుందని చెప్పారు కదా. ఆ సిటీ వర్సెస్ విలేజ్ మంచి పాయింట్ తీసుకున్నారని చెప్పి మూవీ అయితే అంతగా హైలీ ఇంప్రెస్ చేయలేకపోయింది. సో ఆ విలేజ్ స్టైల్ చూపించి అది బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే అంతగా అటెన్షన్గా లేదు. మూవీ మధ్యలో ఫన్ ట్రాక్ని ఉన్నప్పటికీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనేది అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంటుంది మనకి. సో నేను థియేటర్ కూడా చాలా అంతగా ఫిల్ అవ్వలేదండి, కొంచెం ఆడియన్స్ తక్కువగానే వచ్చారు. సో వైవా గారు ఆల్మోస్ట్ కామెడీ చాలా బాగా చేస్తారు. అలాగనే నేను ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని వెళ్ళాను, బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. సో అదే హర్ష గారు అయితే డీసెంట్ చేశారు, పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ సో కొన్ని పాయింట్స్ అయితే మూవీ కొంచెం డౌన్ అయితే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ విలేజ్ లైఫ్ స్టైల్, విలేజ్ ఎత్తుందో స్టైల్ అయితే చూపించారు, విలేజ్ లైఫ్ స్టైల్ అయితే బాగానే అనిపించింది. స్క్రీన్ ప్లే అంతగా అట్రాక్షన్గా లేదనిపించింది. అండ్ మూవీ మధ్యలో ఫన్ ట్రాక్ ఉన్నప్పటికీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనిపించింది. సో ఇవన్నీ కూడా కొన్ని మైనస్ పాయింట్స్ అన్నమాట. అంటే కొన్ని సీన్స్ ఇంకా బాగా రాసుకుని ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ పడి ఉండదేమో అనిపించింది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే వైవా ఆశా గారు చాలా అంటే చాలా బాగా చేస్తారు నిజంగా. అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా బాగానే చేస్తారు. డైలాగ్ డెలివరీ కూడా సో ఎక్కడో డల్ అయిపోయిందని అనిపించింది. అంటే చాలా సీన్స్ అయితే ఫ్లాట్గా బోరింగ్గా వెళ్తూ ఉంటాయి అనిపిస్తుంటుంది మనకైతే, ఆ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో విలేజ్ చెప్పిన డైలాగ్ డెలివరీ ఉంటుంది, అది ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు అంటే నార్మల్గా ఆ స్లాంగ్తో చెప్పించుంటుంటే అలా కాకుండా డిఫరెంట్ స్లాంగ్ని ట్రై చేశారు కదా. సో అలా కాకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో నా ఫీలింగ్ అది. అలాగ ఏంటంటే ఇంకా బాగుండేదేమో. సో అలా అయిన వల్ల ఏంటంటే ఇంకా కొంచెం మూవీ ఫ్లాట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఐడియాగా అంటే మూవీ లెంత్ అయితే తక్కువే ఉంటుంది, 2 hours 5 minutes చెప్పాను కదా. సో అంత అయినప్పుడు కూడా డైరెక్టర్లో కొంచెం అంటే లాగ్ అనేది ఫీలింగ్ అయితే వచ్చింది. సో విలేజ్ నేటివ్ తగ్గట్టు ఎవ్రీవన్ కూడా బాగా చేస్తారు, నెక్స్ట్ లెవెల్ అని అంతే కాదు, బట్ ఆర్టిస్ట్ అందరూ కూడా బాగానే చేస్తారు. వాళ్ళు తగ్గట్టు, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు అందరూ కూడా బాగానే చేస్తారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్ట్గా తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ నడిపించిన విధానమే అక్కడ కొంచెం అంతగా ఏం లేదనిపించింది. అది కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి, కొన్ని సీన్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంటే అయితే నిజంగా చెప్తాను ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది, అది పాయింట్. సో అక్కడ డైరెక్టర్ గారు కొంచెం ఇన్స్పైర్ అయిపోయింది చేస్తాయితే చెప్పచ్చు. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది, కానీ కొన్ని దగ్గర అయితే ఏమైందో తెలియదు, కొన్ని సీన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయ్యిందండి. సో అంటే ఒక్కొక్కసారి కొంచెం స్లో అవుతుంది, కొంచెం హైలీ వచ్చేస్తుంది. సో అక్కడ వెళ్ళంటే అంతగా సూట్ కాలేదు, అంతగా వర్కౌట్ కాలేదని అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్లో బాగా బోర్
సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, అదైతే నేను చెప్పుకోవచ్చు. అండ్ కామెడీ కూడా బాగా ట్రై చేశారు. సో కామెడీ మీద ఎక్కువ కాన్స్టెంట్ పెట్టినట్టు, ఆ కాన్స్టెంట్ ఏమైందంటే అంతగా వర్కౌట్ కాలేదు. సో అది ఒక పాయింట్. సో త్రూ అవుట్ మూవీ అంతా చూసాక కూడా ఓకేగానే ఉంది మూవీ. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 2.8 out of 5. సో దట్స్ ఇస్ గైస్, దిస్ ఇస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా హాల్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వకుండా చూడండి. అంటే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇలాగే మీరు నాకు అభిమానిస్తుండండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరు కూడా షేర్ చేస్తుండండి. సో మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తుండండి. అలాగే నా సెకండ్ ఛానల్ ఉంది కదా, విజు రాక్ స్టార్ వ్లాగ్స్ అనేసి, దాన్ని కూడా మీరు అలాగే ప్రోత్సహించి ఉండండి. అంటే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేస్తూ ఉండండి. సో సెకండ్ ఛానల్ కూడా అక్కడ నేను షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. సో అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా షేర్ చేస్తుండండి. సో నాకు అలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి మంచి మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తుంటాను. అలాగే నాకు ప్రోత్సహిస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.